ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ఆవరణలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఆరామ క్షేత్రాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేద వర్గాల వారికి ఇల్లు లేని వారు కర్మకాండలు నిర్వహించుకునేందుకు ఈ ఆరామ క్షేత్రం ఉపయోగపడుతుందని తెలిపారు. అద్దె ఇళ్లలో నివసించే వారు మరణం సంభవించినప్పుడు పార్థివ దేహాన్ని ఉంచేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిలో ఈ ఆరామ క్షేత్రం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఇక్కడ అన్ని వసతులు అస్థికలు పెట్టేందుకు ప్రత్యేక సౌకర్యం కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా దాతలు కేసరి రాంభూపాల్ రెడ్డి బ్రదర్స్ మరియు పోతవరానికి చెందిన కోరే బాలరంగ సాయి సుమారు 1.60 లక్షల రూపాయల విలువ గల 2 మార్చురీ ఫ్రీజర్ బాక్స్లను అందజేశారు. ఆరామ క్షేత్రాన్ని రామచంద్రారెడ్డి ప్రారంభించగా ఫ్రీజర్ బాక్స్లను దాతలు ప్రారంభించారు. అనంతరం ప్రహారీ చుట్టూ మొక్కలు నాటారు. తదుపరి మానవతా సంస్థ ఆధ్వర్యంలో 200 మందితో సభ నిర్వహించారు. కార్యక్రమానికి చీదళ్ల బసవయ్య అధ్యక్షత వహించగా దాతలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె యల్లమందారెడ్డి, ప్రధాన కార్యదర్శి కాపురం శ్రీనివాసరెడ్డి, చైర్మన్ దేవతే వరప్రసాదు, కేంద్ర పరిశీలకులు రాటాల గోపి, అవారు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.